హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 2017లో రిలీజ్ అయిన మామ్ అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో శ్రీదేవి గారు నటించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్లో దేవకి అనే బయాలజీ టీచర్ని చూపిస్తారు. ఆమె క్లాస్‌లో ఉండగా మోహిత్ అనే అబ్బాయి ఆర్య అనే అమ్మాయికి ఒక తప్పుడు వీడియోని పంపినట్లు ఆమె చూస్తుంది. ఇది చూసిన దేవకి మోహిత్ మొబైల్ ఫోన్‌ని కిటికీలో నుంచి బయటికి విసిరేస్తుంది. దాంతో మోహిత్‌కి చాలా కోపం వస్తుంది. దాంతో అతని ఈగో దెబ్బతిని దేవకిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. దేవకి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆర్యకి సవితి తల్లి అని మనకి అర్థమవుతుంది. ఆర్య తండ్రి పేరు ఆనంద్ అయ్యి ఉంటుంది. ఆర్య వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత ఇతను దేవకిని పెళ్లి చేసుకొని ఉంటాడు. దేవకి మరియు ఆనంద్‌లకి ప్రియా అనే కూతురు కూడా ఉంటుంది. అలాగే ఆర్యకి ప్రియా అంటే చాలా ప్రేమై ఉంటుంది. అయితే ఆర్య దేవకిని ఇంకా వాళ్ళ అమ్మలాగా యాక్సెప్ట్ చేసుకొని ఉండదు. ఎందుకంటే ఆర్య వాళ్ళ అమ్మని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. ఆమె స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వాలని అనుకోదు. ఆ తరువాత అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే ఆర్య తను పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఇది విన్న దేవకి పార్టీనా, ఎక్కడ, ఏ టైము అని చెప్పి అడుగుతుంది. దేవకి ఇన్ని క్వెషన్స్ అడగడంతో ఆర్యకి వాళ్ళమ్మ పైన కోపం వస్తుంది. దాంతో ఆనంద్ కూడా పార్టీకి ఆర్యని వెళ్ళనివ్వడు. ఇది విన్న ఆర్య ఏమీ తినకుండా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తరువాత దేవకి ఆర్య కోసం ఫుడ్ తీసుకొని వచ్చి, నేను మీ నాన్నతో మాట్లాడుతాను, నీకు పార్టీకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాను అని చెప్తుంది. ఇది విన్న ఆర్య ఎంతో ఆనందిస్తుంది. మరుసటి రోజు ఆనంద్ ఒక బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి బయలుదేరుతాడు. అదే సాయంత్రం ఆర్య తన వ్యాలంటైన్స్ డే పార్టీకి వెళ్తుంది. ఆమె తన స్నేహితులతో కలిసి ఆనందిస్తూ ఉంటే మోహిత్ కూడా అక్కడికి వస్తాడు. మోహిత్ ఎప్పుడు ఆర్యని చూస్తూ ఆమె ఏం చేస్తుంది అని చెప్పి గమనిస్తూ ఆర్య కావాలని తన కజిన్ అయిన చార్లెస్‌తో చెప్తూ ఉంటాడు. దాంతో చార్లెస్ మోహిత్‌తో నీకు ఆర్య కావాలంటే ఆమెకి క్లోజ్ అవ్వడానికి ట్రై చెయ్ అని చెప్తాడు. మోహిత్ కూడా అలాగే చేస్తాడు. దాంతో ఆర్యకి పిచ్చ కోపం వస్తుంది. మోహిత్ తిరిగి రావడంతో అందరూ అతన్ని చూసి నవ్వుతారు. ఒక అమ్మాయిని ఎలా వల్లో వేసుకోవాలో వాళ్ళకి చూపిస్తానని చార్లెస్ అంటాడు. అందుకోసం అతను ఒక డ్రింక్‌లో మత్తుమందు కలిపేసి ఆర్య చేత తాగించడానికి ట్రై చేస్తాడు. ఆర్య ఆ డ్రింక్ వద్దు అనడంతో ఆమెతో ఉన్న ఒక అమ్మాయి ఆ డ్రింక్ తాగేస్తుంది. చార్లెస్ ప్లాన్ ఫెయిల్ అయిపోవడంతో అతన్ని చూసి అందరూ నవ్వుతారు. అతను ఎలాగైనా ఆర్యని పడేయాలని అనుకుంటాడు. ఇంతలో ఆర్యతో కలిసి మందు తాగుతున్న ఈ అమ్మాయి ఫ్రెండ్ మత్తులో మునిగిపోతుంది. ఆర్య క్యాబ్ కోసం బయటికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే ఆర్య తల్లి ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వస్తావు అని అడుగుతుంది. దాంతో ఆర్య 30-40 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను అని చెప్తుంది. ఆర్య క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మోహిత్, చార్లెస్ ఫ్రెండ్ అయిన జాగర్ మరియు సెక్యూరిటీ గార్డ్ బాబురామ్ అక్కడికి వస్తారు. ఆ నలుగురు ఆర్యని బలవంతంగా కార్లోకి ఎక్కించి ఎవరూ లేని ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. వాళ్ళందరూ అదే కార్లో ఆర్యపై అత్యాచారం చేసి ఆమెని చంపడానికి ట్రై చేస్తారు. చివరికి వాళ్ళు ఆర్యని ఒక కాలవ దగ్గర విసిరేసి వెళ్ళిపోతారు. ఆర్య ఇంకా ఇంటికి రాకపోవడంతో దేవకి చాలా టెన్షన్ లో ఉంటుంది. ఆర్య 30-40 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పింది. కానీ 2 గంటలు అయిపోయినా కూడా రాకపోవడంతో వెంటనే దేవకి పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ అడిగితే ఆర్య ఇంటికి బయలుదేరిపోయిందని తెలుస్తుంది. ఆర్య ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమెకి ఏదో చెడు జరిగి ఉంటుంది అని చెప్పి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కానీ అది వ్యాలంటైన్స్ డే కావడంతో ఆర్య వెళ్లిపోయి ఉంటుందని భావించి పోలీసులు దేవకి ఇచ్చిన కేస్ ని అంత సీరియస్ గా తీసుకోరు. అక్కడ టీకే అనే ఒక డిటెక్టివ్ ఉంటాడు. అతను దేవకికి ఏదైనా సమాచారం కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. అతను తన కార్డ్ ని దేవకికి ఇస్తాడు. దేవకి అది తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తరువాత ఆర్య హాస్పిటల్లో ఉందని దేవకికి తెలిసి ఆమె వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తుతుంది. ఆర్యని చూడగానే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో దేవకి చాలా ఏడ్చి అక్కడే కుప్పకూలిపోతుంది. అప్పుడే డాక్టర్ ఆర్యపై గ్యాంగ్ రేప్ జరిగిందని దేవకికి చెప్తాడు. ఇది విన్న దేవకి మరింత ఏడుస్తుంది.
ఇది ఎవరు చేసి ఉంటారో దేవకికి అస్సలు అర్థం కాదు. ఆమె ఆర్యతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఆర్య మాత్రం దేవకితో అస్సలు మాట్లాడదు. నిజానికి మోహిత్ ఆర్యను కిడ్నాప్ చేసినప్పుడు అతను తన తల్లికి ఫోన్ చేయమని చెప్తాడు. దేవకి మోహిత్ ఫోన్‌ని స్కూల్లో విసిరేసిందని, అందుకే మోహిత్ ఇదంతా చేశాడు అని ఆర్య అనుకుంటుంది. ఇది దేవకి మరియు ఆర్యల రిలేషన్‌ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. మరుసటి రోజు ఆర్య వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెడుతుంది. ఆర్య ఇదంతా ఎవరు చేశారో చెప్పడం మొదలుపెడుతుంది. మోహిత్ పేరు వినగానే దేవకి షాక్ అయిపోతుంది. ఇన్స్‌పెక్టర్ మాథ్యూ ఈ కేస్‌ని విచారిస్తూ ఉంటాడు. ఆర్య స్టేట్మెంట్ అందిన వెంటనే అతను ఆ నలుగురిని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కోర్టు కేస్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఆర్య పైన కూడా ఒక నింద పడుతుంది. ఆర్య కావాలనే మోహిత్ మరియు అతని ఫ్రెండ్స్ ని ఇరికించడానికి ట్రై చేస్తుందని చెప్పి వాళ్ళ లాయర్ వాదిస్తాడు. ఆర్య పార్టీలో ఎక్కువ మందు తాగేసిందని, వేరే ఎవరో అత్యాచారం చేస్తే వీళ్ళ పైన ఆమె చెప్తుందని చెప్పి ఆ లాయర్ చెప్తాడు. ఆర్యకి మెడికల్ చెకప్స్ చేస్తే అది 100% సరిపోదు. నిజానికి ఆ రిపోర్ట్స్ ని మోహిత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మార్చేసి ఉంటారు. మోహిత్ మరియు చార్లెస్ కుటుంబాల గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా ధనవంతులై ఉంటారు. వాళ్ళు కావాలనే కొంతమంది సాక్షులకి లంచం ఇస్తారు. అలాగే కొంతమందిని బెదిరిస్తారు. దానివల్ల అందరూ వీళ్ళ సైడే మాట్లాడుతారు. అప్పుడే కోర్టు ఆ నలుగురిని నిర్దోషిగా ప్రకటిస్తుంది. దాంతో ఆర్య షాక్ అయిపోతుంది. ఆర్యని ఆ స్థితిలో చూడలేక ఆనంద్ మోహిత్ ని చెంపదెబ్బ కొడతాడు. కోర్టులో చెంపదెబ్బ కొట్టినందుకు ఆనంద్ ని అరెస్ట్ చేస్తారు. దేవకి అతని బెయిల్ కోసం వెళ్ళినప్పుడు ఇన్స్‌పెక్టర్ మాథ్యూ సారీ చెప్తూ ఆ నలుగురు ఆర్యకి అన్యాయం చేశారని, అది తనకు తెలుసని, కానీ తను ఏమీ చెయ్యలేకపోయానని అంటాడు. అప్పుడే దేవకి మన దేశంలో చెంపదెబ్బ కొడితే శిక్ష వేస్తారు, కానీ అమ్మాయిలపైన అత్యాచారం చేస్తే ఎలాంటి శిక్ష ఉండదు అని అంటుంది. దేవకి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ తో కలిసి హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్తుంది. కానీ అలా చేయడం వల్ల ఆర్యకి మెంటలీ డిస్టర్బెన్స్ వస్తుందని ఆమె ఏమీ చెయ్యదు. ఎందుకంటే ఆర్యని మళ్ళీ కోర్టుకి పిలిచి విచారిస్తే ఆమె అన్ని గుర్తు చేసుకుని బాధపడుతుందని ఆమెకి తెలుసు. ఆనంద్ దేవకి ఆర్యని బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్లాలని అనుకుంటారు. కానీ ఆర్య తను ఎక్కడికి రాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఆమెని బలవంతం చేయరు. మరుసటి రోజు దేవకి స్కూల్‌కి వెళ్ళినప్పుడు మోహిత్ అక్కడే ఉంటాడు. మోహిత్ ని ఇంకా స్కూల్ వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి ఆమె షాక్ అయిపోతుంది. మోహిత్ ని కోర్టు వాళ్ళు నిర్దోషిగా వదిలేశారని, అందుకే వాళ్ళు అతన్ని సస్పెండ్ చేయలేదని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తాడు. ఒకవేళ మోహిత్ ని సస్పెండ్ చేస్తే మోహిత్ వాళ్ళ నాన్న చాలా పవర్ఫుల్ వ్యక్తి, మన స్కూల్ పైన ఏదో ఒక కేసు వేసేస్తాడు అని చెప్తాడు. తన కూతురిపై అత్యాచారం చేసిన వాడు ఉండే చోట తను ఉండలేను అని చెప్పి దేవకి రిజైన్ చేసి స్కూల్ వదిలేసి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్తూ ఉంటే ఆమెకి మోహిత్ కార్ కనిపిస్తుంది. కోపంతో దేవకి మోహిత్ ని ఫాలో అవుతుంది. ఆమె ఒక యాక్సిడెంట్ చేసి అతన్ని చంపాలని అనుకుంటుంది. కానీ ఒక ట్రక్కు ఆమె వెనుక రావడంతో దేవకి ఆగిపోతుంది. దాంతో దేవకి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే దేవకికి డిటెక్టివ్ టీకే గుర్తుకు వస్తాడు. ఆమె అతన్ని కలవడానికి వెళ్లి బాబురాం గురించి పూర్తి వివరాలు కావాలని అడుగుతుంది. ఇప్పుడు ఇది తప్పు అని టీకేకి తెలిసినా అతనికి కూడా ఒక కూతురు ఉండడం మరియు తమ కూతురికి ఇలాంటిది జరిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతలా ఫీల్ అవుతారో అని చెప్పి తను అర్థం చేసుకుంటాడు. దాంతో ఇతను దేవకికి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత టీకే ఆమెకి బాబురాం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడే బాబురాం ఒక మందు షాప్ లో బయటికి రావడం చూస్తాం. ఒక మహిళ అతన్ని తన దగ్గరికి పిలుస్తుంది. దాంతో అతను ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మరో మహిళ వచ్చి బాబురాం ను ఆటో రిక్షాలో తీసుకొని వెళ్ళిపోతుంది. బాబురాం స్పృహలోకి వచ్చేసరికి 4 రోజులైపోయి ఉంటాయి. అతను 4 రోజులు స్పృహలో ఉండడు. తనకి ఏం జరిగిందో అసలు ఏమీ గుర్తుండదు. ఆ తర్వాత ఇతను లేసి బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరో తన ప్రైవేట్ పార్ట్స్ ని కోసేశారని అర్థమవుతుంది. దాంతో ఇతను చాలా భయపడిపోయి అదే బాత్రూమ్ లో జారి కింద పడిపోతాడు. దాంతో ఇతని తలకి పెద్ద గాయమయ్యి అక్కడికక్కడే చనిపోతాడు. ఒక రేప్ కేసులో నిందితుడైన ఒక వ్యక్తి చనిపోయాడని న్యూస్ ఛానల్స్ లో చూపిస్తూ ఉంటారు. ఆర్య ఆ న్యూస్ ని చూసినప్పుడు తనపై అత్యాచారం చేసిన వాడికి శిక్ష పడిందని ఎంతో ఆనందిస్తుంది. కానీ ఇదంతా దేవకియే చేస్తుందని ఆమెకి తెలియదు. నిజానికి దేవకి ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి సహాయం చేసేది. ఈ విషయంలో దేవకికి సహాయం చేసింది కూడా వాళ్ళే. దేవకి ఆమెకి థాంక్స్ చెప్పడానికి వెళ్తుంది. ఆ తర్వాత ఆమె చార్లెస్ గురించి తెలుసుకోవాలని డీకేకి చార్లెస్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్తుంది. ఆ తర్వాత దేవకి చాలా యాపిల్స్ ని తీసుకొని వచ్చి వాటి నుంచి విత్తనాలు తీసి సెనైట్ పొడిని తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది.
ఒక అవకాశం చూసి దేవకి ఆ పొడిని చార్లెస్ ప్రోటీన్ పౌడర్ లో కలిపేస్తుంది. ఆ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల చార్లెస్ కి పక్షవాతం వచ్చేస్తుంది. దాంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. మోహిత్ అతన్ని చూడడానికి వస్తాడు. మోహిత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవకి ఒక కీ హోల్డర్ ని తీసుకుని మోహిత్ ఇంటికి వెళ్లి ఆ ఇల్లు తనదేనని నటిస్తుంది. దేవకి మోహిత్ ఇంట్లోకి వెళ్లి యాపిల్ పండ్లన్నీ చెత్తబుట్టలో పడేస్తుంది. కానీ ఆ హడావిడిలో ఆమె కళ్లద్దాలు అక్కడే మర్చిపోతుంది. చార్లెస్ ప్రోటీన్ పౌడర్ లో సైనైడ్ ఉండడంతో పోలీసులు కేసు రాసుకుంటారు. బాబురాం చనిపోవడం, ఇప్పుడు చార్లెస్ కి ఇలా అవడం చూసి ఎవరో ఇలా చేస్తున్నారని చెప్పి అనుమానించి ఇన్స్పెక్టర్ మాథ్యూ అక్కడికి వస్తాడు. ఇంతలో మోహిత్ కి తన ఇంటికి నిప్పంటిందని ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో మోహిత్ ఇన్స్పెక్టర్ మాథ్యూని తీసుకొని తన ఇంటికి వెళ్లి చూస్తే మోహిత్ ఇంట్లో చెత్త బుట్టలో పెద్ద సంఖ్యలో యాపిల్ పండ్లు పడి ఉంటాయి. సెనైట్ తో తన తమ్ముణ్ణి చంపడానికి ట్రై చేశాడని చెప్పి మోహిత్ ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మోహిత్ ని జైలుకు పంపిస్తారు. ఇది చూసిన ఆర్య కొంచెం రిలాక్స్ అవుతుంది. జరిగిన దాని వెనుక ఎవరున్నారో ఇన్స్పెక్టర్ మాథ్యూ కనిపెట్టాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఇతను దేవకి ఇంటికి వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పి నచ్చజెప్తాడు. నాలుగో వ్యక్తి అయిన జగన్ ఒక నేరస్తుడయి ఉంటాడు. అలాగే జగన్ చాలా ధనవంతుడని కాబట్టి దేవకిని జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తాడు. కానీ దేవకి ఇవంతా పట్టించుకోదు. ఆమె జగన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని టీకేకి చెప్తుంది. దాంతో టీకే తన పనిలో బిజీ అయిపోతాడు. ఇప్పుడు ఆర్యకి కొంచెం నయం అవ్వడంతో ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళొచ్చని ఆమె ఆనంద్ తో చెప్తుంది. ఆర్యకి కొంచెం నయం కావడంతో ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆమె ట్రిప్ కి వెళ్ళాలి అనడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జగన్ జైలులో మోహిత్ ను కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరో కావాలనే తనను ఇరికించారని మోహిత్ అతనికి చెప్పేస్తాడు. ఇక్కడే మోహిత్ తో పాటు ఉన్న మరో ఖైదీ తనని లైంగికంగా వేధిస్తున్నాడని కూడా జగన్ కి చెప్తాడు. అంటే మోహిత్ ఆర్యని ఏమేమి చేశాడో ఇప్పుడు ఇంకెవరో ఇతనికి అదే చేస్తున్నారు. ఆ తర్వాత జగన్ చార్లెస్ ను కలవడానికి వెళ్తాడు. చార్లెస్ పూర్తిగా పక్షవాతం వచ్చేసి ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారని జగన్ అతన్ని అడుగుతాడు. చార్లెస్ మామ్ అని చెప్పి చనిపోతాడు. దాంతో జగన్ కి మామ్ అంటే ఎవరో అర్థమైపోతుంది. అతను దేవకిని చంపాలని అనుకుంటాడు. కానీ దేవకి తన కుటుంబంతో కలిసి బయటికి వెళ్లిపోయిందని తెలుసుకుంటాడు. జగన్ ఇదంతా వెతుకుతున్నప్పుడు డీకే కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇది గమనించిన జగన్ డీకేని చంపడానికి ట్రై చేస్తాడు. అతను దేవకి ఎక్కడ ఉందని చెప్పి డీకేని అడుగుతాడు. కానీ డీకే ఏమీ చెప్పడు. దాంతో జగన్ డీకేని చంపేస్తాడు. దేవకి తన ఫ్యామిలీతో వెళ్లిన ప్లేస్ కి జగన్ కూడా వెళ్తాడు. ఇన్స్పెక్టర్ మాథ్యూ డీకే కేసుని విచారిస్తూ డీకే కళ్లద్దాల్లో ఉన్న కెమెరాని చూస్తాడు. అతను కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు జగన్ దేవకిని చంపడానికి వెళ్ళాడని తెలుసుకుని అతను కూడా జగన్ ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. అప్పుడే ఆర్యతో పాటు ఫ్యామిలీ అందరూ స్నో కాటేజ్ లో ఉన్నట్లు మనం చూస్తాం. అక్కడ దేవకి కొంచెం అలర్ట్ గానే ఉంటుంది. బయట కొద్దిసేపు నడిచిన తర్వాత వాళ్ళు కాటేజ్ కి తిరిగి వచ్చేస్తారు. అప్పుడే జగన్ కరెంట్ సరఫరాని ఆపేసి ఆనంద్ ను కాల్చి ఆర్య వెంట పడతాడు. దేవకి ఇది చూసేసి ఆర్యతో పారిపోమని చెప్తుంది. దాంతో ఆర్య పారిపోతుంది. ఆ తరువాత జగన్ దేవకిని చంపడానికి ట్రై చేస్తాడు. అతను దేవకి నోటిపై పాలిథీన్ సంచిని పెడతాడు. దాంతో ఆమె ఊపిరి తీసుకోలేకపోతుంది. ముందు ఆర్యని ఆ తర్వాత దేవకిని చంపేస్తాను అని జగన్ అంటాడు. అతను ఆర్యని చంపడానికి వెళ్తాడు. కానీ దేవకి తుపాకీతో వస్తుంది. ఆమె జగన్ ను చంపాలని అనుకుంటుంది. కానీ ఇన్స్పెక్టర్ మాథ్యూ అక్కడికి వచ్చేస్తాడు. జగన్ డీకేని ఎలా చంపాడో తన దగ్గర సాక్ష్యం ఉందని దేవకికి చెప్తాడు. పోయినసారిలాగే కోర్టులో కేసు ఉండదని, నేరస్తులకి ఎలాంటి శిక్ష పడదని దేవకి చెప్తుంది. కానీ మాథ్యూ ఎలాగోలాగా దేవకిని ఒప్పించడంతో దేవకి ఆగిపోతుంది. ఆనంద్ బ్రతికే ఉన్నాడని కాబట్టి దేవకి జగన్ ని కాల్చేసి ఆమె జైలుకి వెళ్లిపోతుందని మాథ్యూ ఆమెకి చెప్తాడు. ఆ తర్వాత దేవకి ఆగిపోతుంది. ఆ తర్వాత మాథ్యూ ఎలాగైనా జగన్ ని తనే జైలుకి పంపిస్తానని అంటాడు. అలాగే దేవకి అందరికీ ఎలా గుణపాఠం చెప్పిందో అంతా చెప్తాడు. ఇదంతా ఆర్య వినేస్తుంది. అప్పుడే ఆర్యకి తనపై అత్యాచారం చేసిన వాళ్ళని శిక్షించింది తన తల్లే అని చెప్పి అర్థమైపోతుంది. ఇది విన్న మాథ్యూ జగన్ ను చంపాలనుకుంటే నా తుపాకీతోనే చంపమని దేవకికి చెప్తాడు. ఆ తర్వాత దేవకి మాథ్యూ తుపాకీతో జగన్ ని చంపబోతుంది. కానీ ఆమెకి ధైర్యం చాలదు. కానీ అప్పుడే ఆర్య దేవకిని అమ్మగా అంగీకరిస్తుంది. ఆర్య నోటి నుంచి అమ్మ అనే పిలుపు విన్న దేవకి ఒక్కసారిగా జగన్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఒకరినొకరు కౌగలించుకుంటారు.
ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్‌ప్లనేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.